ఎంతకాలం సాగాలి యాగడాలు? నీడను దేవతగా పూజించే అరమరికలేని జాతిపై ఇంతటి రాక్షస కాండ. ఎవడిచ్చాడు దొరలకి హక్కు? తన గడ్డకాని గడ్డపై అడుగు పెట్టి దౌర్జన్యానికి దిగిన ఈ దొరతనానిక దగ్ధం చేసి తేరకపోతే మాన్యానికి మనుగడ లేదు. నిత్యం చచ్చే కన్నా వీరునిగా పోరాడి చావడం యుక్తం. బ్రిటిష్ నిరంకుశులపై తిరుగుబాటు, పరపీడన ప్రభుత్వంపై విప్లవం ప్రతి మానవుని జన్మ హక్కు. ఈ సీతారామరాజు ఒక్కడే కాదు, మన్యం వీరుల కొన ఊపిరున్నంత వరకు సీమదళల శబ్దం భరత ఖండంలోనే వినిపించే వీలు లేదు. సింహాలు విహారించే సీమలో నక్కలకు స్థానం ఉండరాదు. పులినైనా పిలిచి చంపగల మన్య జాతే తలుచుకుంటే ఈ దొరలకు త్రుటిలో మతులు మతులు లేకుండా చేయగలవు. 3 నెలల బిడ్డను కట్టుకొని స్వాతంత్ర పోరాటం సల్పిన ఝాన్సీ లక్ష్మియే మనకు విప్లవ స్ఫూర్తి. నరుడు